ఈ సమయంలో బాలమోహన్ గారితో పాటు దేవుని పరిచర్యలో వివిధ స్థలాల్లో సంచరించినటువంటి జాన్సన్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయంలో వారికి కూడా ఒక 3 minutes ఇవ్వాలని ఆశించుచున్నాను. ప్లీజ్ కమ్. తనతో పాటు దేవుని పనిలో అనేక ప్రాంతాలు వెళ్ళినటువంటి వారు ఈ సమయంలో இந்தியா முழுவதும் உள்ள ஆர்மி ஆஃப் ஜீசஸ் உடைய ஆர்மியை சேர்ந்த எல்லோரும் இன்று இறைவன் அடி சேர்ந்த நம்முடைய சோல்ஜர் பாலமோகன் ரெட்டி அவர்களுடைய ఆరుదలుకాக నాங்கள் జపిக்கிறோం. దేవుని పాదమును చేరుకున్న మా ప్రియ సహోదరు మరియు దేవుని రాజ్యంలో ఓ వీరులాగా పనిచేసిన మా సహోదరైన బాలమోహన్ రెడ్డి గారు దేవుని పాదం చేరుకున్నారు గనక మీ అందరితో కలిసి యేసు సైన్యం పరిచర్య తరపున మీ అందరితో కలిసి దేవుని స్తుతిస్తామని నేను చెన్నై పట్టణం నుండి రావటం జరిగింది. சோல்ஜர் மறிக்கப்படலை, விதைக்கப்பட்டிருக்கிறார் கோதுமை மணியாக. ஒரு நாளில் ஆண்டவரோடு ஜீவ கிரீடத்தை பெற்று மகிழ்ந்து களி கூறுவார் என்று கிறிஸ்துவுக்குள் நம்புகிறோம். నేను క్రీస్తులో నిరీక్షిస్తున్నాను, మనందరం నమ్ముతున్నాము. ఏమనగా సైనికుడిగా సహోదరైన బాలమోహన్ రెడ్డి గారు నిద్రించలేదు, కానీ ఒక విత్తనం వలె, గోధుమ గింజలు వలె ఈ భూమిలో ఆయన విత్తించబడి ఉన్నారు అని నేను యేసుక్రీస్తు నామంలో ఎంతో విశ్వాసంతో నేను చెప్పగలుగుతాను. நீதியின் கிரீடம் இவருக்காக வைக்கப்பட்டு இருக்கிறது. గనుక ఆయన ఒకరోజు తప్పనిసరిగా దేవుడు తన కోసము జీవ కిరీటం దయచేస్తారు. ఖచ్చితంగా నీతి కిరీటము దేవుడు తనకు తరింప చేస్తారు. நீதியின் கிரீடம் பெற்றுக்கொள்வதற்கு 3 தகுதியை பவுல் சொல்லுகிறார். அதுதான் 3 காரியத்தை நான் சொல்கிறேன். నేను మీ మధ్యన దేవుడిస్తున్న నీతి కిరీటము ధరించుకునే దానికి 3 విషయాలు ఉన్నది. అది మీ మధ్యన పంచుకోవాలని నాకు దేవుడు భారం కలిగిస్తున్నారు. தேவனோடு சஞ்சரித்து வாழ்ந்தவர். మొదటిగా ఏంటంటే మన ప్రియ సహోదరైన బాలమోహన్ రెడ్డి గారు దేవునితో సహవాసము కలిగిన ఒక వ్యక్తిగా ఉన్నాడు. అనేక இல்லங்களில் உள்ள இருள் அகற்றி தேவனுடைய வார்த்தை இவரால் போதிக்கப்பட்டது. తన ద్వారా ప్రతి అంధకార చీకటి నుండి తాను బయటికి వచ్చి ఏమైనా అంధకార చీకటిలో నివాసం చేస్తున్న ప్రజల మధ్యలో తన ద్వారా దేవుని యొక్క వాక్యము బోధించబడి ఉన్నది. இந்தியா தேசம் முழுவதும் இவருடைய தேவனுடைய கட்டளையை நிறைவேற்றுவதற்கு தேவனுடைய சுவிசேஷம் இவரால் பறைசாற்றப்பட்டது. భారతదేశం అంతే కూడా క్రీస్తుని యొక్క సువార్త ప్రకటించుటకు తన ద్వారా ఈ దేశం అంతా కూడా ప్రయాణం ముందు సాగింది. பலவீனத்தின் மத்தியில பலத்தோட கடைசி வரை கர்த்தருக்காக நிலைத்திருந்து ஜீவ கிரீடத்தை பெற்றுக்கொண்டவர். చివరి క్షణం వరకు కూడా దేవుని యందు నిలబడి తన బలహీనతలు కూడా ఎంతో రూఢిగా దేవుని విశ్వసిస్తూ దేవుని యొక్క పరిచర్యలో ముందు సాగుతూ ఉన్న ఆ సహోదరైన ప్రియమైన సహోదరికి దేవుడు ఖచ్చితంగా కిరీటం దయచేస్తారు. எல்லா பலஹீனத்தையும் தாண்டி வெற்றி பெற்று ஜீவ கிரீடத்தை பெற்று ஆண்டவரோடு வீற்றிருக்கிற மனிதர். ప్రతి విధమైన బలహీనతను ఆయన ఎదుర్కొని అన్ని శ్రమలను ఎదుర్కొని సహించుకొని అన్ని పోరాటంలో గెలిచిన ఈ ప్రియ సహోదరికి పరలోకంలో ఖచ్చితంగా దేవుని యొక్క కిరీటమును ధరించుకొని దేవుని పాద సమూహంలో ఉన్నారు అని మీ మధ్యలో విశ్వాసంతో నేను మీ మధ్య చెప్తూ ఉన్నాను. முதலாவது நான் அவரை சந்தித்ததை 1 நிமிடம் உங்கள்கிட்ட கூறி நான் இதை முடிக்கிறேன். ఈ యొక్క సమయంని నేను ముగించనే ఉన్నాను గనక నేను ప్రియ సహోదరుని కలిసినప్పుడు ఏం జరిగిందో మీకు చెప్పి నేను ముగించాలని అనుకుంటున్నాను. இந்தியா முழுவதும் உள்ள அநேக மனிதருக்குரிய கான்ஃபரன்ஸ் எங்களுடைய தமிழ்நாட்டில் நடைபெற்றது, சென்னையில். భారతదేశం ఉన్న ప్రతి రాష్ట్ర సభ్యులందరూ కూడా కలిసి చెన్నై పట్టణంలో కూడుకుని దేవుని యొక్క పరిచర్యలో ఇంకా ఎలా అభివృద్ధి పొందుకోవాలని ఒక సమావేశం జరిగింది. அப்போதுதான் முதலாவதாக நான் இவரை சந்தித்தேன். ఆ రోజే నేను మొదటిగా సహోదరుని నేను కలుసుకున్నాను. அவர்களுக்கான ஒரு கேம் நடத்துவதற்காக நான் நியமிக்கப்பட்டிருந்தேன். నేను ఆ ఒక్క పరిచర్యలో నేను ఒక నాయకుడిగా ఉన్నానప్పుడు அந்த கேம்ல எல்லாரும் விளையாடும் போது எல்லா தடைகளையும் தாண்டி முதலாவது பரிசு பெற்றவர். అక్కడ ఒక చిన్న గేమ్ కండక్ట్ చేశారు. దాంట్లో అన్ని కూడా ఆయన గెలుచుకుని ఆయన విజయం పొందుకోవడం జరిగింది. இன்றைக்கு ஜீவ கிரீடத்தையும் பெற்றுக்கொண்டிருக்கிறார். ఈ రోజు జీవ కిరీటం పొందుకున్నారు. ஒரு நாள் நாம் எல்லோரும் பரலோக ராஜ்யம் போகும்போது அவரை முகமுகமாய் தரிசிப்போம் என்ற நம்பிக்கையோடு கர்த்தரை நான் பிரார்த்திக்கிறேன்.
మనమందరము కూడా ఈ విధంగా అన్ని ప్రయాసాన్ని ఎదుర్కొని మనమందరూ కూడా అలాంటి ఒక భాగ్యం పొందుకోవాలని మీ అందరినీ కూడా దేవుని సమూహంలో ప్రార్థన చేస్తున్నాను. నాకు శుభాలు తెలియజేస్తున్నాను. எல்லா சோல்ஜர் சார்பாக சிஸ்டர் ஏஞ்சலிக்கு சார்பாக நாங்கள் வாழ்த்துகிறோம். ఆర్మీ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ చెన్నైలో ఉన్న సోల్జర్ ఏంజలికా గారి తరపున, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క సోల్జర్స్ తరపున మాకు శుభాలు, దేవుని యొక్క ప్రేమ అందరికీ మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. सृष्टि के मालिक तुम्हीं हो, सृष्टि के रक्षक तुम्हीं हो, करते तुझको सारे प्रणाम, करते तेरे गुणगान. सारे संकट से हमको बचाना, तेरे हाथों में जीवन हमारा है, अल्लाह पर हमको जलाना. सारी सृष्टि को तेरा सहारा, सारे संकट से हमको बचाना, तेरे हाथों में जीवन हमारा है, तेरा पर हमको जलाना. हालेलुया, हालेलुया, ఎట్లా ఆడియో లైవ్లో పోతా ఏంటిది అంటే అన్న వేరే కెమెరా సెట్ చేస్తా కదా. పెట్టి చూసినావా शैतान छूने न देना. हालेलुया, हालेलुया.
सारी सृष्टि के रक्षक वीरो करते तुझको सादर हम गाते तेरे गुणगान हालेलुया हालेलुया పరిశుద్ధ వాక్యం నుంచి మరొక వాక్య పఠనాన్ని మనం చేద్దామండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికే సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక, దాని 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 16 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చదువుదామండి. తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయం, దాని యొక్క 13 నుంచి 16 వరకు ఉన్నటువంటి వచనాలు. తప్పు లేకుండా చదవగలిగిన వారు ఎవరైనా ఉంటే ఒకరు వచ్చి చదవచ్చు. ఎస్, నాలుగవ అధ్యాయం 13 నుంచి 18 వరకు. మొదటి తెస్సలోనియకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకుని. ఇది ప్రభువు వాక్కు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సహోదరులు రవీంద్రరెడ్డి గారి ముందుకొచ్చి మన మాటలు తెలియపరచవలసింది మనం చేస్తున్నాం. మన ప్రియతమ సహోదరులు బాబుమూరి అన్నయ్య గారికి అంతిమ వేడుకలు తెలియజేయడానికి ఇప్పుడు వచ్చిన బంధువులకు, స్నేహితులకు, దైవజనులకు ఈ సమయంలో దేవుడు ఆదరణ కలిగజేయాలని, సమాధానం కలిగజేయాలని మనసారా కోరుకుంటున్నాను. మనందరి జీవితంలో ఎన్నో అనుకుంటాం, కానీ అనుకున్నవన్నీ జరగవు. కానీ ఒకటి మాత్రం జరుగుతుంది, ఏంటంటే మరణం. మరణం అనేది మానవాళిని భయపెడుతుంది. దేవుడు మరి మనం కీర్తన భాగంలో చదువుకున్నట్లు
నరులారా తిరిగి రండని ఆయన పిలుస్తున్నారు. నీవు నేల నుండి తీయబడితే కనుక నీవు మన్నే కనుక నీవు మన్నైపోదు అన్నాడు ఆదికాండం 3:19 వచ్చింది. అయితే ఇది తథ్యం, ఇది జరగవలసిందే, దీనికి అందరూ సిద్ధపడవలసిందే. అయితే క్రైస్తవ కుటుంబంలో, క్రైస్తవ జీవితంలో మరణం అనేది సంతోషకరమైనది. హల్లెలూయా. అన్ని విశ్వాసాల్లో మరణం వస్తుంది అనగానే ప్రతి ఒక్కరూ భయపడతారు. కానీ నిజమైన విశ్వాసం, యేసుక్రీస్తునందు నిజమైన విశ్వాసం వచ్చినటువంటి ఏ ఒక్కరు కూడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నా యందు విశ్వాసం ఉంచినాడు మరణించినను జీవించును. మరణము క్రైస్తవునికి భయపెట్టేది కాదు. మరణము మనల్ని మరొక అంతస్తులోనికి తీసుకెళ్ళింది. మనము మహిమలోనికి ప్రవేశింప చేయబడతాం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి బహు విలువైనదని రాయబడింది. ఆయనను అంగీకరించినటువంటి బిడ్డలు కనుక ఆయన పిలుచుకున్నప్పుడు ఆయన ఎదుర్కొంటాడు. ఆయనకు విలువైంది, ఎందుకంటే తనకి ఇష్టమైనటువంటి వారు ఎవరు? వారు ఇష్టమైనటువంటి వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి వారు. యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారు సాధారణమైన మనుషులు కాదండి, అమూల్యమైన రక్తం చేత వారు కొనబడ్డారు. ఇక మీరు మీ సొత్తు కారు, నా సొత్తు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. సో మరణము మనల్ని భయపెట్టేది కాదండి, మరణము మనకి సంతోషకరమైనది. అందుకోసం మనం పాటలు పాడతాం. ఎక్కడ పాడరు, అందరు ఏడుస్తూ ఉంటారు, కానీ మనం సంతోషిస్తూ ఉంటాం. ఇప్పుడు చదువుకున్నాం కదా, నిరీక్షణ లేని ఇతరుల వలె మనం దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఎవరు నిద్రించారు? మనము శాశ్వత నిద్ర పోవట్లేదండి, శాశ్వతంగా మరణించట్లేదు. క్రైస్తవుడు, క్రీస్తునందు విశ్వాసం వచ్చినట్టు వారు నిద్రలోకి వెళ్తారు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు వారిని వెంట పెట్టుకొని వస్తారు. నిజముగా మన ప్రియ సహోదరుడు బాలమోహన్ రెడ్డి గారు, వారి ఆత్మీయ జీవితము, వారి విశ్వాసము మన క్రియలను బట్టి కాదు. ఇక్కడ తిమోతికి రాస్తూ 2వ పత్రికలో పౌలు గారు అంటారు, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయినా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనం తీర్చాడు. నీ యొక్క నా యొక్క క్రియలను బట్టి మనం పరలోకం చేరలేదు. మన క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానంగా ఉన్నాయి. మరి దేన్ని బట్టి మనం పరలోక రాజ్యానికి వారసులు అవుతామంటే, తన సంకల్పమును బట్టి అనాది కాలముననే, నీవు నేను పుట్టక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే, మన దినములలో ఒక దినమైన గడవక మునిపే నిన్ను చూశాడు దేవుడు. నిన్ను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచిన వారిని మహిమపరిచాడు. ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తే, పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. చూసారా, మనం దేనికి భయపడతాము? దేనికి భయపడగానే చస్తామంటే భయపడతాం, నువ్వు చనిపోతామంటే భయపడతాం. అయితే ఈ భయాన్ని తీసివేయడానికి ఆయన పిల్లలు, మనము రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయడానికి. యేసుక్రీస్తు ప్రభు వారి మరణము సాధారణమైంది కాదు, బహు భయంకరంగా, అతి క్రూరంగా శిలువలో ఆయన హింసింపబడింది, చెప్పబడింది. కారణం ఏంటంటే, నీవు నేను చేసిన ప్రతి పాపానికి ఆయన తీసుకున్నాడు నీ పాపం, నా పాపం. మనము ఒకవేళ ఆ పాపములన్నిటికీ మనం శిక్ష అనుభవించాల్సి వస్తే అది నిత్య నరకమే కానీ మరేది కాదు. ఆ భయంకరమైన శిక్షను ఆయన పొందుకున్నారు, బహు క్రూరమైన హింస ఆయన అనుభవించారు. అయితే మన పాపములు తీసుకోవడం మాత్రమే కాదు కానీ ఆయన నీతిని మనకు అనుగ్రహించారు. అది ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో, నమ్మి బాప్తిసం పొంది ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో వారికి అది అప్లై చేయబడుతుంది.
మొదటి ఆదాము చేసిన పాపము ఆటోమేటిక్గా మనకు అందరికి సంక్రమించింది. కడపటి ఆదామైన యేసు ప్రభు వారు చేసిన పుణ్యకార్యం అలా మనకి ఆపాదించబడలేదు. దాన్ని నమ్మి విశ్వసించి పొందుకోవాలి. ఈ పిల్లలమైన మనము మరణ భయము చేత దాస్యముకు లోబడి ఉన్నాం. అయితే ఏలైనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము కలిగిన ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందని కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అన్ని విషయంలో మన వంటి వాడు కావాల్సి వచ్చాడు యేసు ప్రభు. ఎందుకంటే ఆయన మన లాంటి శరీరంలో ఉన్నాడు కనుకనే ఈరోజు నీవు చేస్తున్న ప్రతి బలహీనతను భరించడానికి ఆయన తాళమి కలిగిన వాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలన్నిటిలో సమానుభావం కలిగిన వాడు కనుక మన ఇక్కడ తాళమి చూపిస్తున్నాడు. అయితే ఈ సందర్భంలో మన ప్రియ సహోదరుడు మరణించిన సందర్భంలో దుఃఖపడవలసిన పని లేదు. ఆయన నిశ్చయముగా ఆయన విశ్వాసాన్ని బట్టి, ఆయన క్రియలు బట్టి కాదు. ఎవరు నీతిమంతులు లేరు, ఒక్కడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఎందుకు బట్టి మనం పరలోక రాజ్యం చేరగలము అంటే కేవలం యేసునందు విశ్వాసం ఇచ్చడం మాత్రమే. మార్క్స్ సువార్త 16 ఈ విధంగా సెలవిస్తుంది. ఏమంటే నమ్మి బాప్తిసం పొందినవాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు. ఒకటే ఇప్పుడు తప్పు, ఎవరైనా తప్పు అపరాధం ఏమైనా ఉందంటే యేసు ప్రభువుని నమ్మకపోవడం. యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముతారో వారికి శిక్ష తప్పించబడదు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. మన సహోదరుడు క్రీస్తునందుకు విధించారు. ఏ శిక్షకు విధికి ఆయన గురి కావట్లేదు. దుఃఖపడవలసిన అవసరం లేదు. ఆయన మహిమలో ప్రవేశించారు. అందుని బట్టి సంతోషిస్తూ మరి ఆయన్ని సాధారణంగా మనము సాగనంపుదాం. మరి చక్కటి వర్తమానాలు మనము దేవుని వాక్యాన్ని విందాం. ఇంకా ఈ సమయంలో మనందరినీ ఆయన వాక్యం చేత దేవుడు దీవించారు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న రాజు ముందుకు వచ్చి 2 మాటలు తెలియపరుస్తారు. మనకు సమయం చాలా తక్కువగా ఉంది. సమయాన్ని సద్వినియోగపరచవలసింది మనం చూస్తున్నాం. బాలమోహన్ రెడ్డి గారి మరణం కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా స్నేహితులకి, మిత్రులకి, ముఖ్యంగా రెడ్డిపాలెం గ్రామస్తులందరికీ కూడా చాలా విచారాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. We miss బాలమోహన్ అన్న. ఎంతో ధైర్యం, ఎంతో ఆత్మవిశ్వాసం, ఎంతో గుండె బలం, ఏ పనైనా పెట్టి చేయవలసినటువంటి నమ్మకాన్ని ముఖంలోనే చూడవచ్చు. చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తూ ఉన్నాను బాలని రెడ్డిపల్లి గ్రామంలో. అన్నదమ్ములందరినీ కూడా ఒక్క తాటిపై నడిపిస్తూ గ్రామంలో చక్కటి కార్యక్రమాలని రూపొందించినప్పుడు కూడా ముందు నడిపిస్తూ అనేక మందికి చక్కటి మార్పులు ఇచ్చాడు. మరి ఈరోజు బాలమోహన్ లేకపోవడం చాలా విచారంగా ఉంది. వి మిస్ హిమ్. ముఖ్యంగా వారి తండ్రి వెల్కెరెడ్డి గారికి, అలాగే పౌలినమ్మ తోబుట్టులందరికీ కూడా ఈరోజు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. కీర్తన గ్రంథంలో 34 కీర్తనలు ఈ విధంగా రాయబడి ఉంది. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలోనే ఉండును, బాధల వలన ధైర్యం కోల్పోయిన వారిని అతను రక్షించునని చెప్పి వాక్యం చెప్తూ ఉంది. ఈ దుఃఖకర సమయంలో తప్పనిసరిగా ఆ ప్రభువుని విశ్వాసంతో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభువే తోడుగా ఉంటారు. మనం ఏ మార్గంలో నుంచి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో అని చెప్పి కూడా ప్రభువే వాక్యం ద్వారా నేర్పించి ఉన్నారు. ముఖ్యంగా కడతీర్పు సమయంలో నేను ఆకలి కొని ఉన్నాను, దాహం కొని ఉన్నాను, పరదేశినే ఉన్నాను. ఆకలి కొన్నప్పుడు ఆకలి తీర్చావా? దాహం కొన్నప్పుడు దాహం తీర్చావా? పరదేశమైనప్పుడు పరామర్శించావా అని మాత్రం అడుగుతారు. మరి ఈ విషయాల్లో బాలమోహన్ నిజంగా ఒకవైపు విద్యలో, మరొక వైపు తనలాంటి వాళ్ళు ఎంతో మందికి ప్రేరణ ఇచ్చిన వ్యక్తిగా నాకు తెలుసు. అందుకే దేవుని కృప చేతి ఈరోజు పరలోక భాగ్యం పొందుతాననే నమ్మకంతో నేనున్నాను. అంతేకాకుండా వారి కోసం ప్రార్థిస్తూ, ముఖ్యంగా కుటుంబ సభ్యులందరికీ కూడా
ఓదార్పు, ధైర్యం ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఈ జీవన యాత్రను ముగించినటువంటి బాలమోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా దేవుని కృప వలన పరలోక భాగ్యం పొందాలని ఆశిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ఆమేన్. అతివేగంగా దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ప్రభునందు ఆశించుచున్నాను. ఇంతకు మునుపు మన ప్రియులు చాలామంది మాట్లాడేది మనం విన్నాము. మరణం అనేది చివరి శత్రువుగా మనం భావిస్తున్నాం. అనేక శత్రువులను మనం ఎదుర్కొంటాము. చివరి శత్రువు మరణము అనేకులకు అనేక రకాలైన పేరుతో పరిచయం చేస్తాం. మహాత్మా గాంధీ మరణించినప్పుడు స్వర్గస్థులయ్యారు అని చెప్పారు. రాజుగారు మరణిస్తే పరమపదించారు అంటారు. సామాన్య మనుష్యుడు మరణిస్తే మరణించారు అంటారు. ఒక భిక్షగాడు మరణిస్తే చనిపోయాడు అంటారు. ఇవన్నీ ఒకటే. కనుక మనం గుర్తుపెట్టుకోవాలి, మరణం ప్రతి మనిషిని వెతుకుంటూ వస్తుంది. రేపు బహుశా ప్రధానమంత్రి గారితో మనకు ఒక అపాయింట్మెంట్ ఉంది అని అనుకుందాం. మన బిడ్డ వివాహం కూడా రేపే జరగాలి. దేనికి వెళ్ళాలి? మనం ప్రధానమంత్రిని కలవడానికి వెళ్తామా? బిడ్డ వివాహంకు వెళ్తామా? అదే సమయంలో మరణం మన దగ్గరికి వచ్చారనుకోండి, మనము ఖచ్చితంగా మరణానికి ఎస్ పలకాల్సిందే. ఈ జీవితం దేవుడు మనకిచ్చిన దానం అని మనం అందరం గుర్తుంచుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని సద్వినియోగం చేయాలి. ఇంతకుముందు ఫాదర్ జెరోమ్ గారు ఒక చక్కని మాట చెప్పారు. అదేంటంటే, ఈ లోకములో జీవించుచున్నటువంటి మనకు పరలోక ప్రవేశం ఎట్లా దొరుకుతుందంటే, మన పేరు జీవపు గ్రంథంలో రాయబడాలి అన్నారు. ఐ వాజ్ సో హ్యాపీ. ఒక సత్యాన్ని ఆ దైవజన ద్వారా దేవుడు పలికించాడు. మనం ఎప్పుడు మన పేరు పరలోకములో రాస్తారు? బ్రతికి ఉన్నప్పుడా, మరణించినప్పుడా? మన పేరు రాసేది ఎప్పుడండి? ఆయన చిత్తం నెరవేర్చువారు ఆయన అడుగుజాడలో నడిచినప్పుడు, ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడు, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మన పేరు జీవపు గ్రంథంలో రాస్తారు. మనం పుట్టినప్పుడు కాదు. మన పుట్టినప్పుడు మనకు బర్త్ సర్టిఫికెట్ ఉంది. మనం మరణించినప్పుడు మనకు డెత్ సర్టిఫికెట్ ఉంది. కానీ మన రక్షణ యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనకు కలుగుతుంది. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారందరూ క్రైస్తవులు కాదు. డాక్టర్స్ చిల్డ్రన్ విల్ నెవర్ బికమ్ డాక్టర్స్. ఎవరైతే మెడిసిన్ చదువుకున్నారో, మెడిసిన్ ఎగ్జామ్ రాశారో, మెడిసిన్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో, దే విల్ బికమ్ డాక్టర్స్. గుర్తుపెట్టుకోవాలి, మనం పొరపాటు చేయకూడదు, నమ్మకూడదు. ఒకవేళ మీరందరూ కూడా స్కూల్లో మీరు ఏమైనా చేసుకోండి, చదువుకున్నా పర్వాలేదు, చదువుకపోయినా పర్వాలేదు, పాస్ చేసేది మా వంతు అని ఎవరైనా మీకు హామీ ఇస్తే మీరు ఒప్పుకుంటారా? సమాజం ఒప్పుకుంటుందా? చట్టం ఒప్పుకుంటుందా? లేదు. మనం చదవాల్సిందే. ఏ ఎగ్జామ్ రాస్తామో ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే మనకు ఆ సర్టిఫికెట్ ఇస్తారు. బైబిల్లో నుంచి ఒక వాక్యం ఇప్పుడు సహోదరులు చదివి వినిపించారు. వాటిని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, దాని 7వ వచనం చదువుతాం. కనుక ఈ దేహములో నివసించుచున్నంతకాలం ప్రభువునకు దూరముగా ఉన్నాము అని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునందు నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. అలాగైతే మనము దేహముతో కూడా జరిగించిన క్రియలు
అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటి ఫలితం పొందడానికి మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అంటే బ్రతుకు దినములలో క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించవలసిందే. ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చువాడు ఆయనే, జీతం ఇచ్చువాడు ఆయనే. నా రికమెండేషన్ చెల్లదు, ఈ ప్రపంచంలో ఎవ్వరి రికమెండేషన్ చెల్లదు. నువ్వు పరలోకంలో ఉండవు అని ఎవరైనా శపించినంత మాత్రాన మన పరలోకం మనకు మూయబడదు. యేసు ప్రభువుతో ఎంతమందికి సొంత రిలేషన్షిప్ కలిగి ఉంటారో వారందరూ పరలోక రాజ్యంలో వెళ్తారు. ఏ రోజు మనం ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఆ రోజు మన పేరు జీవగ్రంథంలో రాస్తారు. మనకు రైల్వే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకు తెలుసు, వాళ్ళకు 3 పాసులు ఉన్నాయి. దానికి ప్రివిలేజ్ పాస్ అంటారు కదా. దానికి ఏం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. వారు రైల్వే ఎంప్లాయీస్ అయి ఉంటే చాలు. ఈ పాస్ తీసుకొని వారి భారతదేశంలో ఎక్కడైనా రైల్వేలో ప్రయాణం చేయొచ్చు. వారేం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. దానికి ప్రివిలేజ్ పాస్ అంటారు. కానీ వారి ప్రయాణంలో ఈ పాస్ పోగొట్టుకున్నారనుకోండి, వారిని టికెట్ ఎగ్జామినర్ వచ్చి టికెట్ అడిగినప్పుడు నేను రైల్వే ఎంప్లాయీనండి, పాస్ ఉండే కానీ గాలికి ఎగిరిపోయింది అని అంటే ఆయన పర్వాలేదండి అంటారా? ఏమో, కొంతమంది అట్లా అంటారేమో. కానీ పరలోకపు ద్వారం అలాగ మనకు తెరవబడదు. మనకిచ్చిన ప్రివిలేజ్ బికాస్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించటమును బట్టి మనకి ఈ ప్రివిలేజెస్ ఇచ్చాడు. మనం ఆయన బిడ్డలుగా మార్పు చెందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం ఇలా చదువుతున్నాం. తన్ను ఎందరూ అంగీకరించురో అనగా ఎందరూ తన నామమందు విశ్వాసం ఉంచిరో వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఇది నేను ప్రభుని అంగీకరించాను గనక నా కుమారునికి ఆ ధన్యత దొరుకుతుందని నేను అనుకోకూడదు. నేను ద్రాక్ష పండ్లు తింటే నా బాబు నోటిలో దాని పులుపు రాదు. ఎవరు ఆ పండ్లు తింటారో వారి నోటిలో ఆ పులుపు వస్తాయి. నాకు దేవునితో సంబంధం ఉంటే నా కుమారుడు దేవునితో సంబంధం ఉండాలని లేదు. అది వ్యక్తిగతం, రక్షణ వ్యక్తిగతం. ఇది వంశానికి ఇచ్చే, మా వంశమంతా పరలోకపు వారసులమని అనుకోవడానికి వీల్లేదు. ఇదొకటి. రెండవది, దేహంతో కూడా జరిగించిన క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటి ఫలితం పొందడానికి మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అని చెప్పిన అనంతరం మన ఆత్మకు శాంతి కూర్చేవారు ఎవరండి? ఎవ్వరికి అది సాధ్యం కాదండి. మోసపోవద్దు. మీ ఆత్మకు శాంతి సమకూర్చడానికి ఒకే ఒక మార్గం క్రీస్తును రక్షకునిగా అంగీకరించటమే, యేసయ్యతో సంబంధం కలిగి జీవించటమే. 100 మంది పాస్టర్లు కలిసి మీకోసం ప్రార్థన చేసిన, పాపాత్మునికి జీవించిన ఒక వ్యక్తికి పరలోక మోక్షం దొరుకుతుందని మీరు ఎప్పుడూ భ్రమపడవద్దు. అది జరగదు. ఈ లోకములో జీవించుచున్నంతకాలం దేవుని చిత్తం నెరవేరుస్తూ దేవునికి ఇష్టలుగా జీవించడానికి మనం పిలువబడిన వారం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. 1 తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయం ప్రియ సహోదరి మనకు చదివి వినిపించారు. దాని 13వ వచనంలో మనం ఈ విధంగా చదువుచున్నాం. 13వ వచనంలో మనం చూస్తున్నాము, దుఃఖపడు వారి నిమిత్తం మీరు తెలియకుండా ఉండుట నాకు ఇష్టం లేదు అని చెప్పి మరణించుచున్న వారిని గురించి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికే సంఘానికి రాసినటువంటి మాట మనం చూద్దామండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీకు చెప్పుచున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనం నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మనకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఇక్కడ పౌలు గారు చెప్పుచున్నారు, నిద్రించుచున్నవారు
ఎవరండి ఈ నిద్రించుచున్నవారు? నిద్ర అంటే మనకు తెలుసు, మనం అందరం రాత్రి నిద్రపోతాం. అప్పుడు పక్కన పడుకున్న వ్యక్తికి ఏం చెప్తాం? గుడ్ నైట్ అండి అంటాం, అంతే కదా? అంటే నేను గుడ్ బై అని చెప్పి ఎవరైనా నిద్రపోయారా? ఎవరు పోలేదు. గుడ్ బై అనే పదం మనకి చాలా దుఃఖం కలుగజేస్తుంది. కానీ గుడ్ నైట్ అనే పదం మనం వాడినప్పుడు మనకు నిరీక్షణ ఉంది. మనం గుడ్ మార్నింగ్ చెప్పగలుగుతాం. ఉదయం లేచి గుడ్ మార్నింగ్ అండి మనం చెప్తాం. ఒక తండ్రి తనకు 4 పిల్లలు ఉండే, 3 మగపిల్లలు, 1 పాప. ఈ పెద్దవాళ్ళు 2 బాబులు. వారు ఆ తండ్రి మరణ పడకలో ఉండగా ఆయన దగ్గరికి వచ్చాడు. మాట్లాడుతూ పెద్దవాడిని దగ్గరికి పిలిచి ముద్దు పెట్టి గుడ్ నైట్ నాన్న అని చెప్పాడు. రెండో వాడు వచ్చాడు. రెండో వానికి కూడా డాడీ అలాగనే మాట్లాడి ముద్దు పెట్టాడు, గుడ్ నైట్ నాన్న అని చెప్పాడు. ఆ తర్వాత తన బిడ్డ వచ్చింది. ఆ సిస్టర్కు కూడా, ఆ బిడ్డకు కూడా తను గుడ్ నైట్ మా అని చెప్పారు. చివరిగా చిన్న బాబు వచ్చాడు. అన్నీ మాట్లాడాడు. ముద్దు పెట్టినప్పుడు 2 కళ్ళు నుంచి కన్నీళ్ళు వచ్చినాయి. ఆ తర్వాత చెప్పాడు, నాన్న గుడ్ బాయ్. ఎందుకు డాడీ నువ్వు నాకు మాత్రం గుడ్ బై చెప్పావు? అన్నయ్యకి నువ్వు గుడ్ నైట్ చెప్పావు, రెండో అన్నయ్యకి గుడ్ నైట్ చెప్పావు, అక్కయ్యకి గుడ్ నైట్ చెప్పావు, నాకొకరికి ఎందుకు గుడ్ బై చెప్పావంటే, నాన్న ఇక నేను నిన్ను చూడను కదా అందుకే అని అన్నారు. ఆయన ఒకే ఏడుపు, అలా చెప్పకు నాన్న, నేను నిన్ను చూడాలి, నాకు గుడ్ బై చెప్పకు, నాకు కూడా గుడ్ నైట్ చెప్పమంటే, నాన్న నేను విశ్వాసం ఉంచిన ప్రభుతో నీకు సంబంధం లేదురా. నువ్వు లోక మనిషిగా ఉన్నావు, నిన్నెవరు మార్చలేని స్థితిలో ఉన్నావు, నువ్వు లోకాశలో పడి ఉన్నావు, నిన్ను నేను ఏ రోజు చూస్తాను అనే నమ్మకం నాకు లేదు నాయన అని చెప్పినప్పుడు, లేదు నాన్న ఈరోజు నేను నీకు కొట్టేస్తున్నాను, నేను ప్రమాణం చేస్తున్నాను, నువ్వు వెంబడించిన యేసయ్యను నేను వెంబడిస్తానండి అని చెప్పాడు. ఆ తండ్రి తన మరణ పడకలో ఆ కుమారునికి రక్షణ వాచకం చెప్పాడు. ఆ కుమారుడు దాన్ని రిపీట్ చేశాడు. 2 కళ్ళు నుంచి కన్నీళ్ళు కారుతుంది. ఆ తండ్రి ఆ కుమారుని గట్టిగా కౌలిగించుకొని తనకు గుడ్ నైట్ చెప్పాడు. కొంచెం సేపటిలో ఆ తండ్రి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. నేను మీకు చెప్తున్నాను, ఈ లోకంలో మనకు శుభ ప్రతీక్ష, ఒక నిరీక్షణ ఉంది. మనం ఖచ్చితంగా మన ప్రభువును చూస్తాం. నేను నమ్ముచున్నాను, బాలమోహన్ రెడ్డిని నేను ఖచ్చితంగా చూస్తాను. మీలో ఎంతమందికి ఆ నిరీక్షణ ఉంది అని అంటే నిజంగా మీరు ఏం చెప్పగలరో నాకు తెలియదు. యేసుక్రీస్తుతో సంబంధం లేని జీవితం జీవిస్తూ నేను క్రైస్తవుడని అని మీరు చెప్పినంత మాత్రాన పరలోకం మన కొరకు పొరపాటున కూడా తెరవడు అనేటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రభువుతో రిలేషన్షిప్ ఉండాలి, జీవ గ్రంథంలో పేరు రాయబడాలి, మరణిస్తే ఆయన సన్నిధి చేరాలి. అది మన నిరీక్షణ. అందుకే పౌలు గారు చెప్పారు, మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడవద్దు. ఇక్కడ బ్రదర్ అనుకుంటున్నా, ఇక్కడ చెప్పారు మనం పాటలు పాడుతున్నాం, మనం దేవుని అందు సంతోషిస్తున్నాం, మ్యూజిక్ వాయిస్తున్నాం. ఎందుకు తెలుసా? కార్గిల్ యుద్ధంలో మరణించిన ఒక సైనికుడు మన ఊరికి వస్తే ఎలా రిసీవ్ చేస్తామండి? అక్కడ సైన్య సమేతంగా బాంబులు పేలుస్తూ, క్రాకర్స్ పేలుస్తూ ఆయనను రిసీవ్ చేస్తారు. ఆర్భాటముతో గంభీరమైన వీడుకోలిచ్చి ఆయనకు భూస్థాపన చేయటం జరుగుతుంది. ఇక్కడ నేను నమ్ముచున్నాను, నా ప్రియ సహోదరుడు, ఈ లోకంలో ప్రభు తనకు అప్పగించిన పనిని తుదముట్టించాడు. మీరు అనుకుంటారు ఆయన 90 years బ్రతుకుతే బాగుండు అని. ఆయన 60 yearsలో అది కంప్లీట్ చేశాడు. ఆమేనండి. ఆయన ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉంటాడు. ఆయన విజయం సాధించాడు. ఆయన దేవునికి ఇష్టం నెరవేర్చాడు, హార్డ్ వర్క్ చేశాడు, చాలా ప్రయాణం చేశాడు, నాకే దొరకకపోయేవాడు. ఆయనకు దేవుడు అప్పగించిన పని అతివేగంగా సంచరించి పని తుదముట్టించాడు. అక్కడ దేవదూతలు లేచి నిలబడి ఉన్నారు, వారు ఆనందిస్తున్నారు. ఆయన ఆత్మశాంతి కోసం మీరు మీ సమయం వ్యర్థం చేయకండి. ఎందుకంటే బైబిల్ చెప్తున్నారు, క్రీస్తునందు మృతి నొందిన వారు మొదట లేస్తారు, క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేస్తారు అని బైబిల్ చెప్తున్నారు. బ్రతికి ఉన్న మనం ఆ తర్వాతనే రూపాంతర శరీరం పొందగలుగుతాం. మన ప్రభు వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ప్రభు ఆకాశము నుండి దిగి వచ్చినప్పుడు వేలాది దూతలతో వస్తారు. అప్పుడు నా ప్రియ సహోదరుడు ఆ గుంపులో ఉంటాడు. దేవునికి స్తోత్రం. శరీరంతో ఉన్న మనలని
రూపాంతర శరీరము పొంది ఆ గుంపులో చేరడానికి దేవుడు మనకు అనుమతించాలి అంటే ఒకటే కండిషన్, క్రీస్తుతో మీకు రిలేషన్షిప్ ఉండాలి. ఈ సంఘములో అయినంత మాత్రాన, ఇంకొక సంఘానికి సభ్యులైనంత మాత్రాన నేను క్రైస్తవుని అని అనుకోకండి. దేవుని వాక్యం పాటించువాడు జీవగ్రంథములో పేరు రాయబడిన వారు తప్ప మరి ఎవరునూ ఆయన సన్నిధి చేరరు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి మనం ఏడవమా? ఖచ్చితంగా ఏడుస్తామండి. ఎప్పుడు ఏడుస్తాం? ఈ బాక్స్ నుంచి కదిలించినప్పుడు మీరు ఏడుస్తారు. తర్వాత భూస్థాపన చేసినప్పుడు మీరు ఏడుస్తారు. ఎందుకు తెలుసా? ఇంకో కొంతకాలం చూడము. ఆ ఏడుపు ఎటువంటిదో నేను చెప్తాను. నా చిన్నబాబు యుఎస్లో సెటిల్ అయ్యాడు. ఆయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఎక్కుతున్న సమయం మా అందరి కన్నులో కన్నీళ్ళు వచ్చినాయి. మేమందరం ఏడిచాం. ఆ కుమారుడు వెళ్ళుచున్నప్పుడు చిరునవ్వుతోనే పోవాలని ఆశించాడు, కానీ ఆ వాడు కూడా ఏడిచాడు. యుఎస్కే వెళుతున్నాడు. యుఎస్ పోవడానికి మనం చాలా కనిపెడతాం, చాలా ప్రయత్నాలు చేస్తాం, కానీ ఆయన మన కన్నుకు దూరం అయిపోయినప్పుడు మనం అందరం ఏడిచాం. ఒక రోజు తర్వాత ఫోన్ కాల్ వచ్చింది, క్షేమంగా న్యూయార్క్లో చేరాను. క్షేమంగా న్యూయార్క్లో చేరాము. అప్పుడు సంతోషించాం. ఎందుకు మనం ఏడుస్తాం తెలుసా? ఆయన సన్నిధి చేరారో లేదో మనకు తెలియదు కనుక. నా అందరాత్మ నాతో అంటున్నారు, నా ప్రియ సహోదరుడు దేవుని సన్నిధి చేరాడు. ఎంతమందికి ఆ విశ్వాసం ఉంది? వారెవరేడువరు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రియ సహోదరుడు దేవుని సన్నిధిలో చేరాడు అని విశ్వాసం ఉంచుచున్న వారికి ఏడుపు ఉన్నది. ఎందుకు తెలుసా? కొంతకాలం నేను నిన్ను చూడవు కదా, ఆ తర్వాత నేను నిన్ను చూస్తాను. అయినా టెంపరరీ సెపరేషన్ మనకు దుఃఖం కలుగజేస్తుంది, కానీ ఇది శాశ్వతమైన దుఃఖం కాదు. సహోదరి అంతోని మేరీ, అదేవిధంగా వినీల్ రెడ్డి, సునీల్ రెడ్డి, వారికి నేను తెలియపరచడానికి ఆశించే విషయం, మీ ప్రియ భర్త నష్టమైపోయాడని అనుకోకండి, బెటర్ ప్లేస్లో చేరాడు. మీతో ఉంటే తనకు కలిగే ఆనందం కన్నా ఎక్కువ ఆనందం ఇవ్వగలిగిన తన రక్షకుని సన్నిధి చేరాడు. ఆయన అక్కడ చేరాడు. ఆయన ఎక్కడో మధ్యాకాశంలో ఉన్నారని అనుకొని ఆయన పేరు మీద అన్నదానం, వస్త్రదానం, భూదానం ఇవన్నీ అక్కర్లేదండి. మీ జీవితాన్ని, మీ రక్షణను మీరు కాపాడుకోండి. మీరు మీ రక్షణను కాపాడుకుంటే ఆయనతో కూడా ప్రభువును మహిమపరచగలరు. మీరు మీ రక్షణను కాపాడుకోకపోతే పొరపాటున మీరు ఈ కార్యకలాపాలన్నింటి చేసుకుంటూ అయోమయంలో మునిగిపోతారు. నేను ఒక ప్రశ్న వేస్తానండి. జపాన్లో భూకంపం వచ్చినప్పుడు వేలాది మంది మరణించారు. వారి పేరున ఆత్మశాంతి సమకూర్చిన వారు ఎవరండి? వారి కోసం ఎవరు పూజ చేశారు? ఎవరు ప్రార్థన చేశారు? వారి ఆత్మకు శాంతి కలగాలని వారి నిమిత్తం ఆ పేరు ఉచ్చరించిన వారు ఒక్కరైనా ఊరిలో ఉన్నారా? వారి సమాజం అంతా కుప్పగూలింది, సమాజం అంతా కొట్టుకపోయింది. ఎవరు వారి పేర్లు మళ్ళీ ఒక్కరోజు కూడా ఉచ్చరించలేదు. మరి వారి మోక్ష సంగతి ఏంటి? వారి పరలోక ప్రవేశం ఏంటి? అందుకే బైబిల్ చెప్తున్నారు, మనిషి దేహముతో కూడా ఉన్నప్పుడు జరిగించినది మంచివైనను సరే, చెడ్డవైనను సరే, వాటి ఫలితం పొందడానికి మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. మీ రక్షణ మీరే రిజర్వ్ చేసుకోండి. యేసు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాడు, వాక్యం అవైలబుల్గా ఉంది. సత్యవాక్యాన్ని వినుకుంటూ, నిజరక్షకుని తెలుసుకుంటూ, ప్రభుని అడుగుజాడలో నడవడానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడండి. ఒక ధనవంతుడు, ఒక లాజరు. ధనవంతుడు ఆర్భాటముగా భూస్థాపన చేయబడ్డాడు, కానీ వెళ్ళినది నరకయాతన అనుభవిస్తున్న స్థలంలో. అక్కడ ఉండి పైకి చూచినప్పుడు అబ్రహాము రొమ్మున ఒక లాజర్ సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. అబ్రహామా తండ్రి, ఈ లాజర్ను ఒక్కసారి భూమి మీదకి పంపిస్తారా అని అడిగారు. ఎందుకయ్యా? నా సహోదరులందరూ దుష్టులుగా జీవిస్తున్నారు, వారికి సువార్త చెప్పడానికి ఈ లాజర్ వెళితే అందరూ నమ్ముతారండి. ఎందుకంటే వీడెంతో బాధలలో, దుఃఖములో, వేదనలో ఉన్నప్పుడు మేము వాడిని పట్టించుకోలేదు. ఇప్పుడు వాడు పరదేశంలో నీ సన్నిధిలో ఉన్నాడు, ప్రభువా కరుణించు అంటే అబ్రహాం చెప్పాడు, ఒకరి ఇక్కడి నుంచి అటు రావడానికి కుదరదు, ఒకరి అటు నుంచి ఇటు రావడానికి కుదరదు. మనకు మధ్యలో ఒక అఘాతం ఉంది గనక అక్కడ మోషే ఉన్నది, ప్రవక్తలు ఉన్నారు, ధర్మశాస్త్రం ఉంది. వాటిని పాటించిన వారికి మాత్రమే మోక్షం.
నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు జీవించుచున్న అంతకాలం దేవునితో సంబంధం లేకుండా జీవించేసి ఎవరో నా కోసం ప్రార్థన చేస్తారు, ఎవరో నా కోసం పూజ చేస్తారు, నా ఆత్మకు శాంతి కలుగుతుంది అని మీరు అనుకున్నట్లయితే ఒట్టి భ్రమ. ఈరోజు అది జరగదు. రక్షణను సొంతం చేసుకోండి. ప్రభు సన్నిహితంగా ఉన్నప్పుడు, ప్రభు దగ్గరలో ఉన్నప్పుడు ఆయనను అంగీకరించండి, ఆయనకు మొరపెట్టండి. ఆయన మీ ప్రార్థన ఆలకించడానికి సదా సిద్ధంగా ఉన్నాడు. నాకు ఒక్కరోజు 10 సార్లు కాల్ చేస్తే నాకు కోపం వస్తుంది. ఎందుకండి ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నారని నేను అడుగుతా. కానీ ప్రభు అడగరండి. మీరు అర్ధరాత్రి కాల్ చేయొచ్చు, తెల్లవారి కాల్ చేయొచ్చు, మధ్యాహ్నం కాల్ చేయొచ్చు, సాయంత్రం కాల్ చేయొచ్చు. ఆయన ఎప్పుడు మీ మీద అలుగడు. ఆయన ఎల్లప్పుడూ మీకు మీ మాట వినడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య మంచి దేవుడు, మన ప్రాణప్రియుడు, మన కోసం రక్తం చిందించి తన ప్రాణం పెట్టి మనల్ని విమోచించిన వాని సన్నిధికి మనం చేరవలసినటువంటి అవసరత ఉంది. గనుక మనం ప్రిపేర్ అయి ఆయన సన్నిధికి వెళ్ళాల్సినటువంటి అవసరత ఉంది. 2 వచనాలు కూడా చదివి నేను ముగిస్తాం. సహోదరుడు రవీంద్ర రెడ్డి గారు కొంచెం చదివి సహాయం చేయండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఇటు రండి, ఇటువైపు వచ్చేసాను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. మరణం ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. క్రీస్తునందు నిద్రించిన ప్రతి ఒక్కరి కోసం దేవుడు చేయుచున్న కార్యాలు ఇలా ఉంది. ఒక్క వచనం కూడా చదవండి. దాని 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఈ మాట వినండి. నిషిద్ధమైన దానిని చెయ్యువాడును, అబద్ధమైన దానిని పలుకువాడును, ప్రవర్తించువాడును పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని బైబిల్ చెప్తున్నారు. If you want to enter into the kingdom of God, then you have to accept the Lord Jesus as your personal Savior. There is no other activities to take you to heaven. Heaven is a prepared place for a prepared group of people. పరలోకం సిద్ధపరచబడినది ఆయన కొరకు సిద్ధపడిన వారికి ఇవ్వటం కోసమే. కనుక పరలోక రాజ్యమునకు వారసులుగా ఉండడానికి మిమ్మల్ని సమర్పించుకోండి. యేసు ప్రభు వారు తన శిష్యులతో ఈ లోకం నుంచి విడిచిపెట్టే ముందు ఆయన చెప్పిన ఒక మాట ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి మనం చదివితే, మీ హృదయమును పడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలదు. లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేను మీకు స్థలం సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి స్థలం సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని నా యొద్ద తీసుకొని పోవుదు అనేటువంటి ఒక మాట అక్కడ రాయబడి ఉంది. ఏంటి దాని అర్థం? ప్రభు చెప్పిన మాట ఇంగ్లీష్లో ఒకవేళ మనం చదివితే అది ఇలా ఉంది. ఇన్ మై ఫాదర్స్ హౌస్ దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్. ఇఫ్ ఇట్ వేర్ నాట్ సో, I would have told you, I go to prepare a place for you. Is it there? Right. In my father's house there are many mansions. If it were not so, I would have told you, I go to prepare a place for you. దాని అర్థం ఏంటండి? నా తండ్రి ఇంట అనేక భవనములు ఉన్నది. అది అక్కడ లేని ఎడల మీతో చెప్పేవాన్ని నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చాలామంది అనుకుంటున్నారు యేసు ప్రభు స్థలం సిద్ధపరచ వెళ్ళాడని. నో, అది అక్కడ ఆల్రెడీ రెడీ. ఇన్ మై ఫాదర్స్ హౌస్ దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్. మ్యాన్షన్స్ అంటే గోదాములు కాదండి. మ్యాన్షన్స్ అంటే ఏంటండి? అద్భుతమైన భవనాలు, అందులో అన్నీ ఉంటాయి కదా. ఆ భవనానికి దేవుడు తన ప్రియ కుమారుని చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా చెప్తారా? నిరీక్షణ గల వారందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇదొక భూస్థాపన ఆరాధన కాదు, ఇదొక హోమ్ గోయింగ్ సర్వీస్. హల్లెలూయా. మన ప్రియ సహోదరుడు తన ఇంటికి వెళ్ళుచున్నాడు.
మనమందరం కలిసి భూమికి అప్పగిస్తున్నాము. ఎందుకు తెలుసా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో మనం ఇలా చదువుతున్నాం, మనుషులారా మీరు మునుపటి వలె మంటికి తిరిగి చేరండి, ఆత్మను దాన్ని దయచేసిన దేవుని యొద్దకు తిరిగిపోవచ్చున్నది. మనం ఈ భూమి నుంచి తీయబడ్డాం గనక భూమిలో మనల్ని అప్పగిస్తున్నారు. యేసు ప్రభుని రాకడ సమయంలో మనకంటే ముందు ప్రియ సహోదరుడు సమాధి నుంచి తిరిగి లేస్తారు. గొప్ప నిరీక్షణతో ఇక్కడి నుంచి వెళదాం. దుఃఖపడు వారిగా మీరు వెళ్ళకండి, ఆయనకు మంచి వీడుకోలు ఇవ్వడానికి ఉన్న సిద్ధపాటుతో మీరు వెళ్ళండి. దేవుడు తన కృపయు సమాధానము సమృద్ధిగా మీకు అనుగ్రహించిన గాక. ఈ సాయంకాల సమయం ఆయన మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన సహవాసమును బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవునితో మనకున్న రిలేషన్షిప్ అది స్ట్రాంగ్గా లేకపోతే ఇప్పుడే దాన్ని స్థిరపరచుకోండి, ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు తన కృప ద్వారా మనల్ని ఆదరించిన గాక. ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సభ్యులు చాలామంది ఇక్కడ ఉన్నారు, అందరికీ సమయం ఇవ్వడానికి సరిపోవడం లేదు. ఒక మాట నేను ప్రార్థించిన వెంటనే మన మధ్యలో సహోదరులు జేఎస్ పరంజ్యోతి గారు ఇక్కడ ఉన్నారు. బాలమోహన్ గారికి చాలా సన్నిహితులు. వారు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరపున ఒక గంభీరమైన బాధ్యత వహిస్తున్నటువంటి సహోదరులు. ఈ సమయంలో నా ప్రార్థన ముగించిన వెంటనే వారు వచ్చి 2 మాటలు గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా, కండోలెన్సెస్ తెలియపరచవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మనల్ని దీవించిన గాక. దయచేసి అందరూ గమనించండి, ఒక ప్రకటన తెలియపరుస్తున్నాము. ఈ వాహనాలు అంతరాయం కలుగజేయొద్దు. వాహనములు ఎవరెవరు పార్కింగ్ చేశారో కొంచెం సైడ్లో పెట్టుకోండి. రోడ్డు బ్లాక్ చేయకూడదు. మనం ఇక్కడి నుంచి ప్రొసెషన్ వెళ్తున్నప్పుడు కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సైలెంట్గా పోవాలి, మరి లైన్గా పోవాలి. ఓవర్టేక్ చేసే ప్రయత్నం ఇక్కడి నుంచి సెమిటరీ వరకు కూడా ఎవరు చేయొద్దు. ఈ వెహికల్ ముందు వెళ్తుంది, దాని వెనకాల మన వెహికల్స్ అన్నీ వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి మనము చక్కగా ఆ కార్యక్రమం చేసి మనం తిరిగి రావాలి. అందరూ వినండి, కొంతమంది సెమిటరీకి రాకపోవచ్చు. అందుకే మీకు తెలియపరుస్తున్నాం, 21వ తారీఖు ఉదయం 10 గంటలకు మెమోరియల్ సర్వీస్ స్కూల్లో, రోసరీ హై స్కూల్లో జరుగుతుంది. నెక్స్ట్ మండే, 21st మండే, ఈ కమింగ్ మండే మార్నింగ్ 10 o'clock నుంచి 12 o'clock వరకు 2 hours అక్కడ మెమోరియల్ సర్వీస్ జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఫ్యామిలీని కలవడం, ఓదార్చడం అన్నీ జరుగుతుంది. అక్కడ కూడా ఆరాధన ఉంటుంది, వాక్య పఠనం ఉంటుంది. దైవజనులు హ్యారీ గోమ్స్ గారు కోయంబత్తూరు నుంచి వస్తామని చెప్పారు, వారు కూడా వస్తున్నారు. కనుక మీరు దయచేసి ఈ ఆహ్వానాన్ని గమనించి దాన్ని ఆ రోజు మీరు ప్రత్యేకంగా మీరు ప్రేమించిన బాలమోహన్ గారి కొరకు మీరు సమయాన్ని ప్రత్యేకించవలసి మనవి చేస్తున్నాం. అందరం తల్లు వంచుదామండి, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు నీ వాక్యం స్పష్టంగా మనం విన్నాం తండ్రి. మేమందరం ఈ భూమి మీద నీ చేత పంపబడిన వారం. ఎందరూ దేవుని వాక్యమునకు లోబడతారో వారికి మాత్రమే పరలోక ప్రవేశం అనేటువంటి ఒక సత్యాన్ని ఈరోజు మీరు తెలియపరచారు తండ్రి. ఇక్కడి నుంచి వెళ్ళుచుండగా, అవును అది నిజమే కదా, పరీక్ష రాయకుండా ఎట్లా పాస్ అవుతాను, చదవకుండా ఎలా పరీక్ష రాస్తాను అనేటువంటి ఒక తలంపు అందరిలో పెట్టండి. మీరు రాసినా రాయించకపోయినా నేను మిమ్మల్ని పాస్ చేస్తాము అని చెప్పిన వారు మోసగాలు. అటువంటి మాటలకు వీరెవ్వరు కూడా తల వంచి తండ్రి వారి జీవితాన్ని వ్యర్థం చేయకూడదు, అజాగ్రత్తగా జీవించకూడదు. నీ చిత్తం నెరవేర్చే బిడ్డలుగా, నీ వాక్యమునకు లోబడిన బిడ్డలుగా, నీకు సన్నిహితులుగా నడవడానికి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఈ ఆవరణంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరిని మీ నామమున ఆశీర్వదించుచున్నాను. దివ్య సమాధానం ఈ ప్రియులకు కలిగిన గాక తండ్రి. ఇది కోవిడ్ సీజన్, మేము ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయవలసినటువంటి వారమే, కానీ మాలో చాలామంది కూడా అది చేయలేదు. మాస్క్ పెట్టుకోవాలి, చాలామంది చేయలేదు తండ్రి. ఎవరికి ఎటువంటి వైరస్ అందకుండా అందరినీ నీ కృప ద్వారా భద్రం చేసుకోనమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడి నుంచి మేము బయలుదేరుచుండగా నీ కృపాన్ని గ్రహించమని, ఈ ఫ్యూనరల్ సర్వీస్ ముగించేంత వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో ఆ స్థలానికి వచ్చి తనకు ఫైనల్ గుడ్ నైట్ చెప్పడానికి నీ కృపాన్ని గ్రహించమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు
వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము మనతోను ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువుచు పర్యంతం సదాకాలము తోడై ఉందని గాక. ఆమేన్. ఈ సమయంలో సహోదరులు జేఎస్ పరంజ్యోతి గారు ముందుకొచ్చి 2 మాటలు కండోలెన్స్ తెలియపరచవలసి మనం చూస్తాం. అందరికీ అర్థం కావడానికి ఆ రోజు దినం పూజ జరుగుతుంది అనేటువంటి విషయం చెప్పమన్నారు. కాబట్టి మీ అందరికీ నేను ఆ మాట తెలియపరుస్తున్నాను. మెమోరియల్ సర్వీస్ అంటే బహుశా మీకు అర్థం కాకపోవచ్చు, కాబట్టి అది గమనించండి. కమింగ్ మండే మార్నింగ్ 10 o'clock రోసరీ హై స్కూల్ ఆవరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దేవుడు మనకందరికీ కృప తోడుగా ఉంచును గాక. దేవుని పవిత్ర పరిశుద్ధ నామానికి వందనాలు. ఈరోజు మా జీవితాల్లో ఇంత త్వరగా వస్తుంది అని మేమెవరం, విద్యావేత్తలు ఎవరం కూడా అనుకోలేదు. బాలమోహన్ రెడ్డి గారు ఒక మంచి విద్యావేత్త, ఒక మంచి ఉపాధ్యాయుడు. తన జీవితంలో ప్రభు తనకు దెర్ ఈజ్ ఎ పర్పస్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక పర్పస్ ఉంటుంది, కాబట్టి ఆ పర్పస్ని ఎరిగి జీవించినటువంటి వ్యక్తి బాలమోహన్ రెడ్డి గారు. తల్లిని తండ్రిని బాగా ప్రేమించినటువంటి వ్యక్తి. తన తమ్ముల్ని ఇంటికి పెద్దవాడుగా తన తమ్ముల్ని, చెల్లెళ్ళని, బావల్ని అందరినీ బాగా ఆదరించి గౌరవించినటువంటి వ్యక్తి. ఒక విద్యావేత్తగా తను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, తర్వాత తన ఒక విద్యా సంస్థని స్థాపించి దాని ద్వారా వేలాది మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినటువంటి ఒక మహోన్నతమైనటువంటి విద్యావేత్త. ఎప్పుడు తపన పడేది బాలమోహన్ రెడ్డి గారు అంటే, ఒక క్వాలిటీ కోసం తపన పడేటటువంటి వ్యక్తి. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మీరు అందరు కొంచెం నేను మాట్లాడే దాని మీద ఫోకస్ చేయండి. ఒక క్వాలిటీ కోసం, అంటే ఎడ్యుకేషనల్ క్వాలిటీ అనేది చాలామంది రొటీన్గా పాఠశాలలు నడుపుతారు, కానీ మీరు ఎవరైనా ఆయన పాఠశాలకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ప్రతి ప్లేస్లో కూడా ఒక ముద్ర ఉంటుంది తనకి. ప్రతి ప్లేస్ని ఎట్లా యూటిలైజ్ చేయాలి, ప్రతి ఉపాధ్యాయుని ఎట్లా ఒక టూల్ లాగా ఉపయోగించాలి, ప్రతి విద్యార్థిలో ఒక గుణాత్మకమైనటువంటి మార్పును ఎలా తీసుకురావాలి అని పరితపించినటువంటి వ్యక్తి. సో అట్లాంటి విద్యావేత్త తను కేవలం ఒక పాఠశాల కరస్పాండెంట్గానే కాకుండా వరంగల్ డివిజన్ మొత్తానికి కూడా పాఠశాలలకి అసోసియేషన్కు ప్రెసిడెంట్గా తన సేవలు అందించారు. అమ్మని నాన్నని బాగా ప్రేమించేవాడు. వాళ్ళ 50th అంటే వాళ్ళ షష్ఠి పూర్తికి మేము అందరినీ కూడా ఊరికి పిలిచి చాలా ఘనంగా వారి ఒక కుమారునిగా మంచి బాధ్యతాయుతంగా తను చేసినటువంటి ఆ కార్యక్రమం మాకు ఇప్పటికీ కళ్ళల్లో ముందు కనబడుతుంది. ఒక మంచి హస్బెండ్, ఒక మంచి తండ్రి, ఒక మంచి సామాజిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంచి స్నేహితుడు, అంతకంటే ఎక్కువగా నిత్యం దేవుని రాజ్యం కోసం పరితపించినటువంటి వ్యక్తి. ఎవ్వరు మా ఫ్రెండ్స్లో ఇటు క్రిస్టియన్స్ కానీ అన్యులు కానీ ఎవ్వరు కలిసినా కూడా ఖచ్చితంగా దేవుని వాక్యం గురించి, దేవుని రాజ్యం గురించి మాట్లాడకుండా మా సమావేశం ముగిసేది కాదు. ఏ సందర్భం వచ్చినా కూడా ఆయన తప్పకుండా దేవుని రాజ్యం గురించి, దేవుని యొక్క రక్షణ గురించి ఖచ్చితంగా మాట్లాడేటటువంటి వ్యక్తి. నిన్న మాకు షణ్ముఖాచారి గారని మిత్రుడు ఉన్నారు, ఆయన వైఫ్ నిన్న కాల్ చేసి, సార్ నేను బాలమోహన్ రెడ్డి సార్ని విజిట్ చేయాలి కంపల్సరీ, నేను వెళ్ళలేను ఒక్కదాన్ని అంటే నేను మా అరుణని ఇచ్చి పంపించినాను. తను చెప్పిన సాక్ష్యం ఏంటంటే వాళ్ళు నాన్ బిలీవర్సే. అయితే ఆమె హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు సిస్టర్స్ని తీసుకుపోయి ఆమె కోసం బెడ్ దగ్గర ప్రేయర్ చేయించిండు అన్నట్టు. ఆమెది గుర్తుపెట్టుకొని ఆమె నేను ఖచ్చితంగా బాలమోహన్ అన్నయ్య దగ్గరికి ఆ రకంగా ప్రతి వ్యక్తిని కూడా ఏదో ఒక రకంగా స్పృశించేటటువంటి వాడు తను. ఈవెన్ ఎన్నో విద్యా సమావేశాలకు హాజరైండు,
భారతదేశం యావత్తు కూడా అంటే రక్షణలో భారతదేశాన్ని నడిపించడానికి జరుగుతున్నటువంటి ఒక ఉద్యమంలో తను ఒక గొప్ప కార్యకర్తగా పనిచేసినాడు. ఇక అంతకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ చాలామంది అంటే మన కథోలిక విశ్వాసులు ఉన్నారు. ఆయన దాంట్లో నుంచి బయటికి వచ్చి ఒక నిజమైనటువంటి సత్యాన్వేషణ కోసం ధైర్యంగా నిలబడినటువంటి వ్యక్తి. ఈరోజు ఇవాళ ఇక్కడ ఉన్నాము అంటే చాలామంది అయ్యో బిషప్ గారు పర్మిట్ చేయలేదు, ఊర్లో పెట్టట్లేదు అని మీరు అనుకుంటున్నారు కావచ్చు. నేను ప్రేమ్ చాలామంది మీద 2 రోజుల నుంచి చాలా ప్రయత్నం చేసినాం. కానీ మనం అందరం నమ్మాల్సింది, అంగీకరించాల్సింది ఒకటి ఏమిటి అంటే ఇది దేవుని చిత్త ప్రకారమే జరుగుతున్నదని నమ్మాలి మనం, అంతే. ఎందుకు అంటే ఇంత జరిగినా కూడా అవకాశం రాలేదు అంటే అవకాశం దేవుడు ఇక్కడ జరగటానికి నిర్ణయించిండు కాబట్టి ఈ కార్యక్రమం ఇట్లా జరుగుతుంది, ఇంత ఘనంగా జరుగుతున్నది, దేవునికి ఇంత ఇష్టంగా ప్రియంగా జరుగుతున్నది. కాబట్టి బాలమోహన్ గారు దేవునికి ఇష్టమైన బిడ్డ, దేవుని సన్నిధికి ఆయన చేరుండు అని మనం అందరం కూడా విశ్వసిస్తున్నాం. ఆయన ఆశయం ప్రకారం ఒకరోజు మనందరికి కూడా ఉంటుంది. మనందరం కూడా పరమ సన్నిధి యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనం తప్పకుండా ఆయనను చూస్తాము అని చెప్పేసి అనుకుంటున్నాం. మా జాతీయ ప్రైవేట్ పాఠశాల సంఘం నిషా పక్షాన దాని ఇంటర్నేషనల్ అఫైర్స్ అడ్వైజర్గా మరియు స్టేట్ ట్రస్మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నుంచి, మా వరంగల్ జిల్లా వడుప్సా వరంగల్ డిస్ట్రిక్ట్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నుంచి మేము అందరం కూడా ఒక మంచి విద్యావేత్తను కోల్పోయినాము. కానీ ఆయన నిర్మించినటువంటి, ఆయన స్థాపించినటువంటి పాఠశాల రోజరీ హై స్కూల్ ఈ మధ్యనే CBSE పర్మిషన్ కూడా దానికి సంపాదించి పెట్టిండు. తప్పకుండా సునీల్ కానీ వినిల్, మంచి అబ్బాయి సునీల్ కానీ వినిల్ కానీ, కష్టాలు వస్తాయి కానీ దేవుడు తప్పకుండా వాటి నుంచి మళ్ళీ ఒక చిగురును పుట్టిస్తాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బాలమోహన్ అన్న స్థాపించినటువంటి విద్యా సంస్థ ఇంకా చిరస్థాయిగా ఉండి వేలాది మంది విద్యార్థులకు భవిష్యత్తులో కూడా ఇంకా మంచి జీవన ప్రధానాన్ని అందిస్తుంది అని మనసారా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. బాడీని చూడని వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి దయచేసి కుడివైపు నుంచి వచ్చి మీరు ఎడవైపు నుంచి వెళ్ళండి. ఇటువైపు నుంచి అమ్మ, నాకు కుడివైపు నుంచి ఇట్లా వచ్చి మీరు ఎడం వైపు నుంచి వెళ్ళండి. మిగతా అనౌన్స్మెంట్స్ పాస్టర్ గారు చేస్తారు. థ్యాంక్ యూ కురియన్ పాస్టర్ గారు. కుటుంబం అంతటికి, మేడం గారికి, పిల్లలకి, అమ్మకి, నాన్నకి, బ్రదర్స్కి, సిస్టర్స్కి, బంధువులందరికీ కూడా మా అందరి పక్షాన మా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దేవుడి మాటలు దీవించుగాక. మీ హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుచున్నాం. దుఃఖముగల పానపత్ర నా ప్రభువు ఇచ్చినచో సంతోషముగా తీసుకొని హల్లెలూయా పాడేదను. సంతోషముగా తీసుకొని హల్లెలూయా పాడేదను. కీడు కొరకై ఏమీయును తండ్రి నాకు చేయలేదు. ప్రేమ చూపించే దేవుడు నన్నాయన కొట్టినను. ప్రేమ చూపించే దేవుడు దుఃఖముగల పానపత్ర
ఇచ్చినచో సంతోషముగా తీసుకొని హల్లెలూయా పాడేదను సంతోషముగా తీసుకొని హల్లెలూయా పాడేదను లోకమును నే నాశించను కష్ట నష్టము లెక్కించను లోకమును నే నాశించను కష్ట నష్టము లెక్కించను ఎప్పుడు నా ప్రభువును చూడాలని ఆశింతును ఎప్పుడు నా ప్రభువును చూడాలని ఆశింతును దుఃఖము గల పానపాత్ర నా ప్రభువు ఇచ్చినచో సంతోషముగా తీసుకొని హల్లెలూయా పాడేదను సంతోషముగా తీసుకొని హల్లెలూయా పాడేదను నిత్య రాజ్యం నా కోరకై సిద్ధపరచిన నా ప్రభువు నిత్య రాజ్యం నా కోరకై సిద్ధపరచిన నా ప్రభువు నన్ను పిలచినప్పుడు సంతోషముగా వెళ్ళేదను నన్ను పిలచినప్పుడు సంతోషముగా వెళ్ళేదను దుఃఖము గల పానపాత్ర నా ప్రభువు ఇచ్చినచో సంతోషముగా తీసుకొని హల్లెలూయా పాడేదను సంతోషముగా తీసుకొని హల్లెలూయా పాడేదను. మనం ప్రార్థన చేయబోచున్నామండి. అందరూ కూడా తలలు వంచండి. ప్రభుని సన్నిధానములో ఈ స్థలము నుంచి మనం బయలుదేరుచున్నటువంటి సమయంలో దేవుని కృపయు సమాధానము ఈ కుటుంబ సభ్యులపై దేవుడు అనుగ్రహించిన నిమిత్తమై ప్రభుని సన్నిధానములో మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. మీ సన్నిధిలో నిరీక్షణతో జీవించి రక్షణను పొంది ఆత్మీయానందంలో జీవించినటువంటి నీ కుమారుడు తండ్రి, నీ పరిశుద్ధ సన్నిధానంలో ప్రవేశించినటువంటి ఈ సమయంలో మేమందరం కలిసి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక ఉత్తమమైన జీవితం, విలువైన జీవితం, నిన్ను హత్తుకొని ఉన్న జీవితం ప్రభువా ఈ లోకంలో ముగించుకొని నీ రాజ్యమునకు ప్రయాణమైపోయాడు. ఆయన విడువబడిన శరీరాన్ని భూమికి అప్పగించడానికి మేము వెలుచుండగా మా ప్రయాణంలో తోడుగా ఉండమని, నీ కృప చూపుమని, ఆదరణ దయచేయమని ఈ దినమందు చేయుచున్నటువంటి ఈ దివ్యమైన
పరిచర్యలు నీకు మహిమార్థంగా ఉండినట్లు సహాయం చేయమని, అద్భుతములు జరిగించమని, కృప చూపుమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము మనతోను ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువచ్చు పర్యంతం సదాకాలము తోడై ఉందని గాక, ఆమేన్.